ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారులు ఏమాత్రం వినకుండా వారి ఇష్టానుసారంగా చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. అనేక మంది వృద్ధులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెన్షన్ లబ్ధిదారుల పట్ల చిత్తశుద్ధి లేదని, వారిని మభ్యపెట్టి ఓట్లు పొందాలనే ధ్యాస మాత్రమే ఉందన్నారు. ఈసారి వేసే ఓటు మన రాష్ట్ర భవిష్యత్ కోసమని ఆలోచించి ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ డివిజన్ ఆర్ఆర్ గార్డెన్స్ కోనేరు మధుసూదన్ రావు పార్క్ వద్ద నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజాదీవెన యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నందమూరి రామకృష్ణ, బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కల్తీ మద్యం తాగి 5 లక్షల మంది చనిపోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 33 లక్షల మంది మహిళలు, యువతులు కనిపించకుండా పోయారని కేంద్ర లెక్కలే చెప్తున్నాయని అన్నారు. మన పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుందని, అవి మన దగ్గర ఉండవని, జగన్మోహన్ రెడ్డి వద్ద ఉంటాయని తెలిపారు. ఇది తుగ్లక్ పాలనని తారస్థాయికి చేరిందన్నారు. మన ఆస్తి ఎవరికైనా రాసుకోవడానికి హక్కు లేదని, ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, వారికేం సంబంధం అని ప్రశ్నించారు. తాత ముత్తాతల ఆస్తి, కష్టపడి సంపాదించిన ఆస్తిపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని నిలదీశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర సహకారంతో పునర్జీవం తీసుకురావడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పెట్టుకోవటం జరిగిందని, అనేక మందికి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈసారి వేసే ఓటు మన రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఆలోచించి ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. మరలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా, ఒకే ఒక్క ధ్యేయం 25 లక్షల ఉద్యోగాల కల్పన. అది ఒకటే అనేక మంది పేదరికం తగ్గిస్తుంది, అనేక మందికి అవకాశాలు కల్పిస్తుంది. వాళ్ళ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందువల్ల ఆ కార్యక్రమం పిల్లలు, వాళ్ళ తల్లులందరూ కూడా మా పిల్లలకు ఉద్యోగాలు లేవని బాధపడతాం. మాకు పథకాలు వద్దు, నా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించని చెబుతా ఉన్నారు. సో ఏదేమైనా మెరుగైన పథకాలు ఇస్తూ, మెరుగైన సంక్షేమం పేదలకు ఇస్తూ, అభివృద్ధిని చూపిస్తూ ఇక్కడ ఉద్యోగాల కల్పన చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. అందువలన అందరూ కూడా ఈసారి వేసే ఓటు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వేస్తున్నామని చెప్పి ఆలోచనతో 2 ఓట్లు కూడా ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకేయమని నేను మీ ద్వారా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. సైకిల్ గుర్తు, ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గ్లాస్ అనే సింబల్ని ఎవరో ఇండిపెండెంట్కో ఇంకోళ్ళకో ఇచ్చి దాని ద్వారా కొన్ని ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు ఇదంతా కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గుర్తు కూడా సైకిలే, బీజేపీ గుర్తు కూడా సైకిలే, తెలుగుదేశం పార్టీ గుర్తు ఎట్టాగు సైకిలే. అందువల్ల సైకిల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎంపీ గారి లిస్టులో మొట్టమొదటి పేరు మన కేసినేని చిన్ని గారు, సైకిల్ గుర్తు. ఎమ్మెల్యే గారి లిస్టులో 3వ పేరు సైకిల్ గుర్తు, 3వది సైకిల్ గుర్తు. అందువల్ల ఎంపీ గారి దాంట్లో 1, ఎమ్మెల్యే గారి దాంట్లో 3, ఈ 2 కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించారు. అనంతరం బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు లేవని చెప్పారు. కేంద్రం పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. గవర్నమెంట్ ఇస్తున్న దాని కింద పేర్లు మార్చి జగనన్న సాయం కింద వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు. అదేవిధంగా మనం ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖలో 22-23 యాక్ట్ ప్రకారం 543 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే 25 కోట్లు మాత్రమే వాడి మిగతా డబ్బులు ఎటెళ్ళినవి కూడా అందరికీ అందనటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజధాని కేంద్రంగా సుమారు 50,000 రూపాయల వర్కులు జరిగినాయి. అంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానే 1,00,000 మంది ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ బీజేపీ సర్కారు ఎలాగో ఖాయమైపోయింది. ఆల్రెడీ సూరత్ సీటు ఖాయమైపోయింది. 370 సీట్లు గెలిచి ఇక్కడ ఆంధ్రాలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కారు, ఎన్డీఏ సర్కారు వచ్చి రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా వెళ్తుందని చెప్పేసి కేసినేని చిన్ని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఇప్పుడు అందరం కలిసికట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ కలిసి ఉన్న ఈ కూటమి వ్యక్తులనే మనం అభ్యర్థులుగా ఎన్నుకోవాలి. తప్పకుండా సైకిల్ గుర్తుకి ఈ మన నియోజకవర్గంలో సైకిల్ గుర్తు, మరి అలాగే కేసినేని చిన్ని గారిని, మరి గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా అభ్యర్థుల్ని కూడా అందరూ
తప్పనిసరిగా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు ఈ 10వ వార్డులో మరి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నందమూరి రామకృష్ణ గారు కూడా ఇప్పటివరకు పాల్గొనడం జరిగింది. ఆయన కూడా చాలా అందరినీ సంబోధించి చక్కగా తన మాట అంతా చెప్పి వెళ్ళారు. మరి మనందరి తక్షణ కర్తవ్యం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో భారతదేశం మొత్తంలో కూడా ముందుకు నడిపించుకోగలగడం మనొక్కరికే సాధ్యం కాబట్టి